నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. జూలై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి 3 రోజులు పులివెందుల పర్యటన చేపట్టారు. అందులో భాగంగా రిమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి ఆయన పార్టీ కార్యకర్తను పరామర్శించిన నేపథ్యంలో ఆయన టీడీపీపై కొన్ని విమర్శలు చేశారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, శిశుపాలుడి తప్పుల్లాగా మరి చంద్రబాబు గారు కూడా తప్పులు చేస్తున్నారు అంటూ మరి గతంలో ఎలాంటి సాంప్రదాయం ఎప్పుడూ చూడలేదు అంటున్నారు. మరి పార్టీ అధికారం కోల్పోతే వీటన్నిటికీ అనుభవించక తప్పదు అంటూ ఆయన కొన్ని నీతి వాక్యాలు అయితే చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు, ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య మాట్లాడితే చాలు నీతి సూత్రాలు చెప్తూ వస్తున్నారు. మొన్న ఈ మధ్య పిన్నెల్లి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా చూసాం మనం చంద్రబాబు గారికి కొన్ని నీతి వాక్యాలు చెప్పడం. మరి ఈ రోజు కూడా మరి ఈయన హయాంలో జరిగిన తప్పులన్నిటికీ ఈయన సమాధానం చెప్పకుండా శిశుపాళ్ళలాగా 100 తప్పులు, శక్కుని పాచిక వలె ఎన్నికలు ఉన్నాయి, ఇట్లాంటి మాటలు మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? అలాగే రేపు మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి కూడా ఉండబోతుంది అంటున్నారు. మరి ఆ నేపథ్యంలో కూడా ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయంటారు పులివెందులో? ఓవరాల్గా ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి ఈరోజు కడపలో అన్నటువంటి కామెంట్స్ కానీ, నిన్న నెల్లూరులో జైలు దగ్గర చేసిన కామెంట్స్ కానీ, ఏంటి పాపాలు పండుతాయని చంద్రబాబు తెలుగుదేశం అనేక పాపాలు చేస్తున్నారు మీరన్నది, శిశుపాలుడి పాపాలలాగా నెల రోజుల్లోనే అనేక అరాచకాలు తెలుగుదేశం చేస్తోందన్నట్టుగా ఆయన అన్న మాటలు ఇప్పుడు ఏదో పాత సినిమా పాట గుర్తొస్తుంది అన్నమాట. ఏంటది? నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిటి మొగుడిని నేను, నీ కరెక్ట్ మొగుడిని నేను, ఏదో ఆ టైప్లో ఉంటుంది. అంటే పాపాలు పండుతాయి అంటే ఈ నెల రోజుల్లోనే పాపాలు ఏంటి, అవి పండటం ఏంటి, తను ఒకటి తెలుసుకోలేకపోతున్నాడు. ఎలా ఆయన పాపాలు ఇప్పుడు పండుతున్నాయి. వెంటనే ప్రజల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్యకి ప్రజల్లో రిఫ్లెక్షన్ ఇలాగే ఉంటుంది. చంద్రబాబు పాపాలు చేస్తున్నాడు, ఆ పాపాలు త్వరలోనే పండుతాయంటే వాళ్ళు అనుకునేది ఏంటి? మీరు 5 ఏళ్లలో చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయండి అంటారు. ఇప్పుడు ఇవాళ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకి వెళ్ళాడు. దానికి చంద్రబాబుకి ఏమైనా సంబంధం ఉందా? దానికి తెలుగుదేశం పార్టీకి ఈ 25 రోజుల పరిపాలనకి ఏమైనా సంబంధం ఉందా? ఇది ఎప్పుడు జరిగింది? అది ఈవీఎం నెలకేసి కొట్టింది, ఎన్నికలకు ముందు జరిగింది. అప్పుడు జరిగిన హింస, విధ్వంసం, ఆ తలలు పగలగొట్టడం, దాని కదా ఆ పాపానికి ఇవాళ ఆయన జైలుకి వెళ్ళాడు. తను ఒకటి తెలుసుకోవట్లేదు. ఇది మీరు అన్నట్టుగా నీతి సూత్రాలు చెప్తున్నాడు అంటే ఇక ఆయన వైఎస్ ఇంటి పేరు తీసేసుకోవటమే, గరికపాటి జగన్మోహన్ రెడ్డి, లేకపోతే చాగంటి జగన్మోహన్ రెడ్డి అంటారా? మనకు తెలిసి వాళ్ళే బాగా చెప్తారు. ఎవరు? గరికపాటి, చాగంటి. నీతి సూత్రాలు విన్నటువంటి తెలుగు వాళ్ళు కొత్తగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న నీతి సూత్రాలు అంటే వాళ్ళ ప్లేస్ ఈయన లాగేసుకునే ప్రయత్నమా? నవ్వు వస్తుందన్నమాట. ఇవాళ ఆయన చేసిన కామెంట్స్, వెళ్ళాడు రిమ్స్కి కడప, ఎవరినో పలకరించాడు, ఓకే, అది మంచి పని. ఏంటి? క్యాడర్లో మొరాలిటీ బిల్డప్ కోసం. కానీ తను చేస్తున్న ఈ మాటలు ఇప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాపాలు ఇవాళ 151 సీట్ల ఆ పార్టీని 11 సీట్లకు పతనం చేశాయి. ఇప్పుడు ఈ నెల రోజుల్లో ఏదన్నా వైఎస్ఆర్సీపీ తాడేపల్లి కేంద్ర కార్యాలయం ధ్వంసం చేశారా? తగలబెట్టారా? ఉంది కదా ఇక్కడ తాడేపల్లిలో వాళ్ళది మీరు చేశారు. ఎవరిది? మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ని ధ్వంసం చేశారు, పగలగొట్టారు. అక్కడ సిబ్బంది తలలు పగలగొట్టారు. ఇప్పుడు ఆ పాపం వెంటబడుతుంది. అది జరిగి ఎన్నాళ్ళైంది? 2.5 ఏళ్ళు. 2.5 ఏళ్ల క్రితం మీరు చేసిన పాపం ఇవాళ మరి నిన్న 5గురిని అరెస్ట్ చేసి 14 రోజులు జైలుకి పంపారు. ఇవాళ ఇంకో 3గురిని అరెస్ట్ చేశారు. మరి ఎంతమంది అరెస్ట్ అవుతారో చెప్పలేం. అన్ని పాపాలు మీరు చేశారు. 5 ఏళ్ల పాపాలే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని, నాయకుల్ని తరుముతున్నాయి. పాపం చేయటం అది కాదు, చేసిన పాపం వెంటబడి తరుముద్ది. మీరు నెల రోజుల్లో పాపాల గురించి జగన్మోహన్ రెడ్డి లబలబలాడుతున్నాడు. అక్కడేమో 5 ఏళ్ల పాపాలు వెంటబడి తరుముతున్నాయి కదా. ఇప్పుడు అక్కడ రేపల్లెలో ఒక బీసీ 10వ తరగతి కుర్రాడు అమర్నాథ్ గౌడ్ సజీవ దహనం చేశారు.
వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారేంటి అని ఆ ట్యూషన్కి వెళ్ళొచ్చే పిల్లాడిని అడిగాడని ఏం చేశారు, నిలువున అతన్ని దహనం చేశారు పెట్రోల్ పోసి. చిన్న బిడ్డ, ఎంత వయసు, 15 ఏళ్ళు 14 ఏళ్ళు, బీసీ, వాడు చదువుకునే పిల్లాడు, 10వ తరగతి, కాల్చి చంపారే, మామూలు పాపమా? ఇప్పుడు ఈ 4 రోజుల్లో మరి చంద్రబాబు ఆయన పార్టీ ఆయన ప్రభుత్వం ఇలా సజీవ దహనాలు చేసేసిందా? చెప్పండి, మీ మీడియాలో రాయాలి కదా ఎక్కడన్నా జరిగినట్లయితే. లేకపోతే మీరు సామూహిక ఆత్మహత్యలు, నంద్యాలలో అబ్దుల్ సలాం, ఎంత ట్రాజడీ. ఏది అసలు ఇస్లాం అనేది నీకు అది ఏంటంటే, నీకు ముస్లిమ్స్ ఖురాన్ ఏం చెప్తుంది, ఆత్మహత్య మహాపాపం. అలాంటిది ఆ కుటుంబం, భార్య, అతను, 2 బిడ్డలు, 4 రైలు పట్టాలకి కట్టేసి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే ఎంత టార్చర్ అనుభవించింది ఆ కుటుంబం, ఎంత తీవ్ర వేధింపులకు గురైతే అంత కఠిన శిక్ష ఆ ఫ్యామిలీ వేసుకుంది. ఇది పాపం అంటే. ఇప్పుడు ఈ 4 రోజుల్లో జరిగినవి కాదు పాపాలు, వీళ్ళు చేసింది పాపం కాదు, పాతకాలకు పాల్పడ్డారు, మామూలు పాపం కాదనమాట చేసింది. ఇప్పుడు అదే కాదు, ఆయన ఎవరో మాస్క్ అడిగాడు డాక్టర్, 25-30 ఏళ్ళుగా ఆయన వైద్య సేవలు అందించాడు ఆ ప్రాంతంలో. డాక్టర్ సుధాకర్ ఎస్సీ, దళితుల్లో ఇవాళ డాక్టర్స్ అంటే వాళ్ళు ఎంత కష్టపడితే చదివితే ఇవాళ ఆ స్థాయికి వచ్చిన తన సేవలు అందిస్తున్నటువంటి అతను అడిగిన నేరం ఏంటి, కరోనాలో మాస్క్ అడిగాడు. మాస్క్ లేకుండా మేము ఎలా వైద్యం చేస్తామన్నాడు. తప్పేముంది? ప్రపంచం మొత్తం కరోనాలో వైద్యం అందించిన వాళ్ళకి పూలు చల్లారు హెలికాప్టర్లో, వైద్యుల్ని దేవుళ్ళు అన్నారు. అసలు ఆ అమెరికాలో ఎవరో డాక్టరు అద్భుతమైన సేవలు అందించిందని ఆ సిటీ ఆమె ఇంటి ముందు పెరేడ్ చేసింది. వాహనాలన్నీ ఆమె ఇంటి ముందు బారులు తీరుతూ సెల్యూట్ కొడుతూ వెళ్ళారన్నమాట. ఒక వైద్యులకి, ఒక డాక్టర్కి అక్కడ ఆ ప్రపంచ దేశాలు అంత విలువిస్తే, ఇక్కడ కరోనాలో మాస్క్ అడిగిన వైద్యుడిని లాఠీలతో కొట్టారు. చూసావు కదా ఆ సన్నివేశం. చూస్తే నడి రోడ్డు మీద అతన్ని పెడరెక్కలు విడిచి కొట్టి, నీకు అలా కొట్టారే అతను, ఇవాళ ఆ కుటుంబానికి ఎవరు బాధ్యులు? పాపం కాదా అది? ఎటువంటి పాపం? ఘోర పాపాలు. జగన్మోహన్ రెడ్డి పాల్పడినటువంటి ఘోర పాపాలు ఇలా ఉంటే ఆయన ఇప్పుడు ఏమంటాడు, ఈ పాప చంద్రిక చదువుతున్నాడు, ఏదో నీతి చంద్రిక లాగా. నిజంగా ఆయన అన్నట్టు ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఎవరు ఈ దుష్ట సంప్రదాయాలకు ప్రారంభించింది ఎవరు? ఈ చెడు సాంప్రదాయాలు నువ్వు వచ్చిన తర్వాతే కదా. గతంలో ఆంధ్రప్రదేశ్ 70 ఏళ్ల చరిత్రలో ఇలా ఎప్పుడన్నా జరిగిందా? ఏది ఈ విధంగా గ్రామ బహిష్కారాలు చేయటం, 100 కుటుంబాలని పల్నాడులో, ఆత్మకూరులో, నీకు తెలుసు అక్కడ దుర్గి మండలం ఆత్మకూరు కావచ్చు, అక్కడ పిన్నెల్లి, గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో కావచ్చు, 100 కుటుంబాలు బహిష్కరిస్తే, నువ్వు గ్రామ బహిష్కారాలు చేస్తే, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గుంటూరులో వాళ్ళ కోసం పునరావాస శిబిరం నడిపాడు. ఒక పార్టీ, ఒక ప్రభుత్వం బాధితుల కోసం పునరావాస శిబిరం నడపటం నువ్వు దేశ చరిత్రలో చూసావా? అసలు ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిందా? పునరావాస శిబిరం ఎవరికి నడుపుతారు? తుఫాను బాధితులు. ఇప్పుడు ఇళ్ళు కొట్టుకుపోయి మొత్తం దివిసీమ తుఫాను వచ్చిందనుకో, వాళ్ళ కోసం పునరావాసం ఏదో పెడతాం, వండిస్తాం, భోజనాలు పెడతాం, వాళ్ళకి ఏదో స్కూల్లో పెడతారు. దాన్ని కదా పునరావాస శిబిరం అనేది. కాంది సీకులు ఉంటారు. నీకు బెంగాల్ అక్కడ వచ్చిన విభజన వల్ల బెంగాల్లో ఉండలేక మన దేశానికి వచ్చినారు వేల మంది, లక్షల మంది. వాళ్ళ కోసం కాంది సీకుల శిబిరం, పునరావాస శిబిరాలు వీళ్ళకి పెడతారు. ఇది ఎక్కడ గోల? ఒక ప్రభుత్వ బాధితుల కోసం పునరావాస శిబిరం పెడితే ఆ శిబిరానికి వెళ్ళనీయకుండా చంద్రబాబు ఇంటి గేటు తాళ్ళు కట్టారు. మాజీ ముఖ్యమంత్రి ఆయనేం యుద్ధం చేయడానికి వెళ్ళటల్లా, తన పార్టీ బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళాడు. ఆ శిబిరం సరిగ్గా నడుస్తుందా లేదా, వాళ్ళకి భోజనాలు పెడుతున్నారా లేదా అని చూడటానికి గుంటూరులో శిబిరానికి వెళ్తుంటే ఆయన ఇంట్లో నుంచి బయటకు రానియకుండా ఏం చేశారు, ఇంటి గేట్లకి తాళ్ళు కట్టారు. ఆ రోజే అన్నాడు, ఈ పసుపు తాళ్లే మీకు ఉరి తాళ్ళు అవుతాయని. చంద్రబాబు ఆ రోజు మామూలుగా మాట్లాడలేదు, ఫెరోషియస్గా మాట్లాడుతూ నా ఇంటి గేట్లకు తాళ్ళు కడతారా అని అంటూ ఫైర్ అయ్యాడు.
ఇప్పుడు కట్టారా జగన్మోహన్ రెడ్డి ఇంటికి గేట్లకి తాళ్ళు? చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి ఇంటి గేట్లకి తాళ్ళు కట్టడం మహాపాపం. ఇప్పుడు ఆ పాపం జరిగిందా? ఇక్కడ ఈయన మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇవాళ నిన్న గనక తాడేపల్లి ప్యాలెస్ గేట్లకు కూడా ఇళ్ళు తాళ్ళు కట్టేసి యాడికి వెళ్ళలేదు, నువ్వు వెళ్ళటానికి వెళ్ళలేదు, మీ నాన్న జయంతి కాదు గీయంతి కాదు వెళ్ళటానికి వెళ్ళలేదు అనొచ్చు కదా. అధికారం వీళ్ళ చేతుల్లో ఉంది కదా, పోలీసు వీళ్ళ మాట వింటోంది కదా, హోమ్ మినిస్టర్ చేయొచ్చుగా పని. అనిత చేసిందా? పాపాలు నువ్వు చేసి వాళ్ళ నెత్తి మీద వేస్తే, చేసింది పాపాలు నువ్వు, దాని ఫలితం అనుభవిస్తోంది నువ్వు, నీ పార్టీ, నీ కార్యకర్తలు, నీ నాయకులు అనుభవిస్తుంటే ఇప్పటికి కూడా నీలో పశ్చాత్తాపం లేకపోతే, ఇప్పుడు నిన్న చూసావు నువ్వు ఇంగ్లాండ్లో రిజల్ట్ వచ్చింది కదా, యూకే వాళ్ళు ఫాలో అవుతున్నావా? నువ్వు వట్టి రాష్ట్ర వ్యవహారాలే చూస్తావా, అంతర్జాతీయ వ్యవహారాలు చూడవా? రిషి సునాకేనా? ఏం జరిగింది అక్కడ? సునాక్ ఓడిపోయాడా? ఓడిపోయాడు. కానీ ఏమన్నాడు సునాక్? ఓటమిని స్వీకరించాడు, హుందాగా ఓటమిని అంగీకరించాడు. సునాక్ అన్నాడా శకుని పాచికలని? ఇందాక నువ్వు అన్నావు ఏంటంటే శకుని పాచికలని కూడా అన్నాడు అని. ఈవీఎంలని శకుని పాచికలని జగన్మోహన్ రెడ్డి. అతను ఒకవైపు సునాక్, ఆయన ఎవరు? మన నారాయణమూర్తి గారి అల్లుడు, సుధామూర్తి గారి అల్లుడు. సుధామూర్తి అంటే అప్పుడు నీకు గుర్తొచ్చుంది ఏంటి, 30 ఏళ్ళుగా ఒకే చీర కట్టుకుందంట ఆమె, అసలు చీర కొనుక్కోలేదంట 30 ఏళ్ళుగా, మొన్న కూడా చెప్తోంది. ఆ మూర్తి గారి అల్లుడిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. సునాక్ ఏమన్నాడు? ప్రజలను ఉద్దేశించి క్షమాపణ కోరాడు. ఒకవైపు ప్రపంచ దేశాల్లో పాలకులు అలా ఉంటే మన పాలకుడు క్షమాపణ కోరాడా? తప్పు ఒప్పుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి కూడా సునాక్ లాగా ఓటమిని హుందాగా అంగీకరిస్తే ఎవరెస్ట్గా ఎదిగేవాడు. అరే రే జగన్ ఎంత మారిపోయాడు, నిజంగా ఓటమిని ఎంత హుందాగా అంగీకరించాడని అతని ఇమేజ్ పెరిగేది ప్రజల్లో. అబ్బే ఇమేజ్ ఎందుకు పెంచుకుంటాడు? ఇమేజ్ పెంచుకునేవాడు జగన్ ఎలా అవుతాడు? తన తప్పుల్ని ఇతరుల మీద దోసేయటమే తప్ప, ఇప్పుడు సునాక అడిగినట్టుగా నువ్వు కూడా ప్రజలను క్షమాపణ కోరితే ఎంత హుందాగా పెరిగేది? అయ్యేవాడా కాదా ఎవరెస్ట్ లాగా? ఎక్కడికో వెళ్ళాల్సిన జగన్మోహన్ రెడ్డి కాదు, నేను అక్కడికి రాను ఇక్కడే ఉంటానంటాడు. అరే రే, ఒకవైపు నీ ఓటమికి కారణాలేంటి వాటిని విశ్లేషించుకోవటం, పశ్చాత్తాపడటం, ఓటమిని స్వీకరించటం, ప్రజలని క్షమాపణ కోరడం నాయకుడి లక్షణం, పార్టీ నడిపేవాడి లక్షణం. ఇతనికి ఆ కడగళ్ళేమీ లేవు, పార్టీ నడిపే కడగళ్ళు లేవు, నాయకత్వ లక్షణాలు అసలే లేవు. పోయి ఇప్పుడు అక్కడ పోయాడు, ఎక్కడికి? పులివెందుల. అక్కడ 3 రోజులు అక్కడ ఉంటాడు. ఏం చేస్తారు? వాళ్ళంతా అప్పుల వాళ్ళంతా వచ్చి పడతారు. మొన్న చూసావు కదా, మన 3 రోజులు ఏం జరిగింది? నేను ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ప్రశాంతంగా నన్ను ఉండనిరా అని చెప్పి బెంగళూరు పారిపోయాడు. ఇప్పుడు ఆ కాంట్రాక్టులు ఉన్నారు కదా, ఇప్పుడు ఆ పులివెందుల బ్యాచ్, నువ్వు అప్పులు కడతావా ఆత్మహత్య చేసుకోమంటావా అని అడుగుతారు. ఈ 3 రోజులు అదే పంచాయతీలు అక్కడ. జగన్మోహన్ రెడ్డి మనం అన్నది అదే, సునాక్ లాగా ఉంటాడనుకుంటే అతను మరుగుజ్జులా మారటమే బాధాకరం. రైట్ సార్, థ్యాంక్ యూ.